నెల్లూరు నగరం 45వ డివిజన్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024లో టీడీపీదే విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీపై ఆమె ప్రజలకు స్పష్టతనిచ్చారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సింధూర నారాయణ. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను. ఈరోజు 45వ వార్డ్ వెంకటరామాపురంలో అందరితో కలిసి, టీడీపీ సైన్యంతో కలిసి ఇంటింటికి వెళ్ళి నారాయణ గారి కోసం ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు లోకేష్ గారి బర్త్డే కూడా. సో మీరు చూస్తున్నారు, అందరూ ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్లోనే వాళ్ళ నవ్వుల్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నది, ఒక ఎనర్జీ అన్నది తెలుస్తోంది. డెఫినెట్గా ఈ 2 monthsలో మీరు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ని పైకెళ్ళడమే, ఆ గ్రాఫ్ పైకెళ్ళడమే చూస్తారు. డెఫినెట్గా ఎంతో మంచి మెజారిటీతో నారాయణ గారు గెలుస్తారని బల్లగుద్ది మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజల్ని ఒక లాస్ట్ 1 weekగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోందండి. నా వరకు 44, 45, 46, 47 వార్డ్స్ అన్నవి కవర్ చేస్తున్నాము. అయితే ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మెయిన్ సమస్యలు ఏంటంటే, టీడీపీ ఉన్న టైంలో ఏ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారో అవి కంప్లీషన్ అన్నవి చాలా చోట్ల జరగలేదు. అది వాటర్ సప్లై అవ్వచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, లేకపోతే హౌసింగ్ ఇంటి పట్టాలు అవ్వచ్చు. ఇవన్నీ కంప్లీట్ కాలేదండి, కానీ సగం వరకు జరుగున్నాయి. అవి మాకు తెలుసు, లేదా సగం కన్నా మించి కూడా జరుగున్నాయని. కాబట్టి ఎప్పుడెప్పుడు టీడీపీ మళ్ళీ తిరిగి వస్తుందా, ఈ వర్క్స్ కంప్లీట్ అవుతాయి అండ్ మేమందరము ఒక మంచి లివింగ్ కండిషన్స్లో ఉండగలము, అట్లాగే మా కిడ్స్కి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వగలమని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువగలం సృష్టికర్త, రాష్ట్ర రాజకీయాన్ని ఒక ఊపిన లోకేష్ బాబు గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భించుకొని ఈరోజు 45వ డివిజన్లో డాక్టర్ పొంగూరు నారాయణ గారి పాప డాక్టర్ సింధూర మేడం డోర్ టు డోర్ క్యాంపెయిన్లో జరుగుతూ ఉన్నారు. దాని భాగంగా ఈరోజు ఇక్కడ లోకేష్ బాబు గారి కేక్ కట్ చేసుకొని అందరం ఆనందంగా ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తుంటే రెస్పాన్స్ ఎట్లుందంటే, ఎప్పుడు ఈ గవర్నమెంట్ పోద్దా, ఈ దరిద్రం ఎప్పుడు పోద్దా అన్నంత సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. నారాయణ గారి వల్ల గ్రీన్ ప్రాజెక్టులు, హౌసింగ్ అయితేనేమి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి, రోడ్లు ఆగిపోయిన రోడ్లు అయితేనేమి, ఇవన్నీ నారాయణ గారు సార్ మళ్ళీ గెలిపించుకొని అవన్నీ మనం సాధించుకుందామన్న ఖచ్చితోటి ప్రజలు ఆ విధంగా ఉన్నారు. పార్కులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే, నెల్లూరులో ఎప్పుడు మా తాతలు కూడా పుట్టినప్పుడు కూడా చూస్తున్నారు పార్కులు. ఆ విధంగా పార్కులోనే జిమ్ పెట్టింది ఫస్ట్ నారాయణ సార్ గారే. అంత డెవలప్మెంట్ చేశారు. పోయినసారి నెల్లూరు వాసుల దరిద్రం నారాయణ సార్ని పోగొట్టుకున్నాం. ఈసారి బంపర్ మెజార్టీతో గెలిపించి, రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిచే వ్యక్తిగా నారాయణ సార్ని గెలిపించుకొని మనం సార్ కంపల్సరీ గెలవడం ఖచ్చితం, మినిస్టర్ అవడం ఖచ్చితం, ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ సాధించడం ఖచ్చితం.